ఒకప్పుడు అంటే పాతకాలంలో ఈ రాగులు ఒక ప్రధాన వంటకంగా ఉండేవి. కాలక్రమేణా జనాలు టిఫిన్స్ కి, ప్రత్యేకించి ఇప్పుడు పిల్లలు అన్నంకి అలవాటు పడడం వలన ఈ రాగి సంగటి కనుమరుగైంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ రాగి సంగటికి ఉన్న బెనిఫిట్స్ తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ వంటల్లో అయితే రాగి సంగటిని చేర్చుకుంటున్నారు. ఈ రాగుల్లో ఫైబర్ అధికం, అలాగే ప్రోటీన్లు, మినరల్స్ తో పాటు కాల్షియం, అయోడిన్ ఉంటుంది. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ అయితే ఈ రాగి సంగటిని గాని, రాగి అంబలిని గాని తరచూ సేవించడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా రాగులతో చేసిన ఏ ఆహారమైనా సులువుగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ డైట్ లో ఈ రాగి అంబలిని లేదా రాగి సంగటిని యాడ్ చేసుకోండి. ఎందుకంటే రాగులు కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి మరియు త్వరగా ఆకలి కాకుండా ఉండడానికి దోహదపడుతుంది. తద్వారా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఫీడింగ్ మదర్స్ అయితే తరచూ రాగులతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల బిడ్డకు బలం చేకూరుతుంది. ఓల్డ్ ఈస్ గోల్డ్ అని ఊరికే అనలేదు. పాతకాలం పద్ధతులు గాని, వారి ఆహారపు అలవాట్లు శరీరానికి అలాగే ఆరోగ్యానికి బలం చేకూరే మార్గాలవి. కానీ ఇప్పట్లో అందరూ ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహార పదార్థాలను వేడి చేసుకొని తినడానికి అలవాటు పడి కనీసం వారు తినే రోజు ఆహారంలో ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం ఇలాంటివి లేకుండా తినడం వల్ల త్వరగా అనారోగ్యాలకి పాలవుతున్నారు. ఇంకా ఈ బీపీలు, షుగర్ల విషయానికి వస్తే వయసుతో సంబంధం లేకుండా ఉచిత పథకం కింద అందరికీ వచ్చేస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన ఆరోగ్యం కోసం కూడా కొన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఆహారం తినడం ఇంపార్టెంట్ అనుకుంటున్నారు గాని ఎలాంటి ఆహారం సేవిస్తున్నామన్న విషయాన్ని ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఇప్పటికైనా మేల్కొని మనం రోజు తినే ఆహారంలో విటమిన్స్, ప్రోటీన్స్ ఫుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. పిల్లల విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి మనం ఏమి అలవాటు చేస్తామో అదే ఆన్వాయితీగా వాళ్ళకి అలవాటు అవుతుంది. మన విషయం పక్కన పెట్టిన ఇప్పటి నుంచి పిల్లలకైనా కనీసం హెల్దీ డైట్ని ఫాలో అవ్వండి. వాళ్ళకి మనం ఆస్తులు, అంతస్తులు ఇవ్వకపోయినా మంచి చదువుతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను ఇప్పటి నుంచి అలవర్చాలి. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కష్టపడేది వాళ్ళ పిల్లల కోసమే. రాగిపిండి అనేది అన్ని వర్గాలకి అందుబాటులో దొరికేదే. దానికి పెద్దగా ఖర్చు కూడా ఏమీ ఉండదు. రాగుల్ని 2 నుంచి 3 కిలోల వరకు కొనుక్కొని వాటిని ఇంటి వద్దనే క్లీన్ చేసుకొని రాగిపిండిని తయారు చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల వేసవిలో ఇలాంటి రాగి అంబలి కానీ, రాగి సంగటి కానీ పెద్దలతో పాటు పిల్లలు కూడా పెరుగు, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లి, మీ ఇంట్లో గోంగూర పచ్చడి ఉంటే దాంతో కానీ లేదా పిక్కల్స్తో కానీ ఒకసారి తిని చూడండి. దీని టేస్ట్ ముందు ఏదీ సాటి రాదు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ తల్లితో మనం దేనిని పోల్చలేం. గాని ఉల్లి కాంబినేషన్స్ తో అంబలి అసలు ఇంకా చెప్పనవసరం లేదండి. దాంతో పాటు ఇంకా పచ్చి మామిడికాయ ఉంటే అప్పా, వీడియో చూసి వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నాకు నోట్లో అంతా ఉవ్వెళ్ళూరుతున్నాయి. అంత మంచి టేస్ట్ ఉన్న రెసిపీ ఇది. అలాగే శరీరానికి కూడా చాలా చలవ చేస్తుంది. ఇప్పుడున్న ఎండంలో ఈ రెసిపీ ఎంతో ఆరోగ్యకరం మరియు ముఖ్యం. తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంటిల్లి పాదికి ఇది సర్వ్ చేయండి. ఆరోగ్యంతో పాటు ఆరోగ్యం, టేస్ట్తో పాటు టేస్ట్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని తాగి చూడండి. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీరే కామెంట్ చేస్తారు.